హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. ఇప్పుడు వచ్చి మేము డెన్వర్లో ఉన్నాం అనమాట. సమ్మర్ వెకేషన్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో ఇప్పుడు యాక్చువల్లీ ఒక రెసిపీ చేస్తున్నాము. చాలామందికి ఫేవరెట్ రెసిపీ ఇది. ఇది వచ్చి నా ఓన్ రెసిపీ అయితే కాదు, మా హస్బెండ్ రెసిపీ. ముందే చెప్తున్నాను, డిస్క్లైమర్. సో క్రెడిట్ నాదైతే కాదు, ఇది ఆయన గైడ్ చేస్తూ ఉంటే నేను మ్యారినేషన్ చేసి చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చి బయట మనం గ్రిల్ మీద చేస్తున్నాం అనమాట, అవుట్డోర్. సో మీకు కూడా చూపిస్తాను ఎట్లా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అంతా చూద్దాము గ్రిల్ స్టార్ట్ చేసే ముందు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో మనం స్టోర్లో ఇట్లా చికెన్ మిన్స్డ్ కావాలి అంటే వాళ్ళు ఫ్రెష్గా చేసిస్తారు. ఆల్రెడీ ఉన్న తెచ్చుకున్న బదులు ఇలా ఫ్రెష్గా చేయించుకోవడం బెస్ట్. సో ఫస్ట్ వచ్చి గార్లిక్, జింజర్, చిల్లీస్, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అండ్ 2 eggs రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ ఇది వచ్చి మిన్స్డ్ చికెన్ అనమాట, చికెన్ కీమా లాగా. సో ఇది ఒకటి తెచ్చి రెడీగా పెట్టుకున్నాము. అండ్ ఇందులో వచ్చి ధనియాలు, జీలకర్ర అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ వేస్తున్నాము. ఒక పెద్ద స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర. దీనికి మెయిన్ స్పైస్ వచ్చి మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో ఇది వచ్చి ఒక ఫుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇది వచ్చి పెద్ద స్పూన్, చిన్నది కాదు. అండ్ సాల్ట్. ఇవన్నీ ఇప్పుడు మనం ఫుడ్ ప్రాసెసర్లో ప్రాసెస్ చేసుకుందాం. పెద్ద స్టార్ అసలు అమ్మాయికి వంటే రాదు, అంతా చేసిందండి. వీడియో విన్నారు కదా, మా కజిన్ ఎలా ఆట పట్టిస్తున్నాడో. నాకు అసలు వంటే రాదు అంటున్నాడు. కాకపోతే నేను కూడా బాగానే చేస్తాను, మా హస్బెండ్ చేసి డామినేట్ చేస్తాయి అంతే. సో ఇందులో వచ్చి మనకి చాప్ అండ్ పల్స్ అండ్ 2 మోడ్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా లోపల. ఇప్పుడు ఏం చేయాలి, అదే తీసేయి అందులో. సో మనకి టెక్స్చర్ వచ్చి ఇలా రెడీ అయిందనమాట. నెక్స్ట్ ఏం లోడ్ చేసుకోవాలి ఇందులో? ధనియాలు. హాయ్ గైస్. సో మనకి ఇట్లా మిగిలినవి కూడా చాప్ చేస్తున్నాను, లైక్ జింజర్, గార్లిక్, కొత్తిమీర ఇవన్నీ. అండ్ ఇందులో వచ్చి మనకి మెయిన్ స్పైస్ వచ్చి గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నుంచి మెయిన్ కారం యాడ్ అవుతుంది. విడిగా కారం అయితే వేయనవసరం లేదు. అండ్ అన్నీ చాప్ చేసుకున్నాయన్నీ వచ్చి ఇలా వేసి మనం మ్యారినేట్ చేసుకోవడమే. ఇదేం ఎక్కువసేపు ఉండనవసరం లేదు, జస్ట్ కలిపేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పౌడర్. వావ్, ఇలా తీయాలని తెలియక మేము 2 రోజులు మామూలుగా సేమ్ అలానే వస్తుందా మన తాన్లాగా వస్తుందా? నువ్వు చేసావు ఒకసారి, నాకు చేశాను. మసాలా పొడి కొంచెం కొంచెం లెమన్. ఇందులోనే కొంచెం ఆయిల్ అండ్ లెమన్ కూడా వేసాము. సో అది వీడియో తీయలేదు. మ్యారినేషన్కి అయితే ఇది రెడీగా ఉందన్నమాట. ఇది చప్లీ కబాబ్ మిక్స్చర్ అండ్ ఒక జిప్లాక్ తెచ్చుకున్నాము. ఇది బేసిక్గా వడల్లాగా వేయాలి. అండ్ గ్రిల్ కూడా రెడీగా ఉంది. సో స్టార్ట్ చేద్దాం ఇంకా. సో బేసిక్గా వడల్లాగా వేస్తున్నాం అనమాట ఫస్ట్ దీన్ని, చూస్తున్నారు కదా. అండ్ పాన్ అయితే మంచిగా సీజనింగ్ చేసి రెడీగా పెట్టున్నాము. సో పర్ఫెక్ట్ షేప్ వచ్చింది ఫస్ట్ది. నెక్స్ట్ నేను వేస్తాను ఒకసారి. ఫస్ట్ అయితే హ్యాండ్ వెట్ చేసుకుంటున్నాను, మళ్ళీ స్టిక్కీగా ఉంటుంది కదా అతుక్కోకుండా. అండ్ సో ఇట్లా రౌండ్గా చేసుకొని ఇప్పుడు ఇది మెయిన్ టాస్క్ అనమాట, ప్యాన్ మీద వేయడం. సో లెట్స్ సీ. ఎస్, ఐ డిడ్ ఇట్. ఇంకొకటి వేస్తాను.
What are you putting? Garlic. Gongura. చప్లీ కబాబ్. మేము యాక్చువల్లీ ఒక రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాం అనమాట, ఆఫ్ఘన్ రెస్టారెంట్. చాలా బాగుంటుంది అక్కడ టేస్ట్. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక రీల్ వీడియో పెట్టాను, ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట యూట్యూబ్లో. సో వాళ్ళ దగ్గర ఇది చాలా ఫేమస్ రెసిపీ అండ్ దాన్ని క్రాక్ చేయడానికి ట్రై చేసి వి ఫైనల్లీ డిడ్ ఇట్ అండ్ ఎగ్జాక్ట్ అదే టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ లోపల లిట్టి వచ్చి సాంబార్ రెడీ చేస్తుంది. సో సాంబార్ అండ్ చప్లీ కబాబ్ ఇవాళ డిన్నర్కి. ఒక సైడ్ అయితే కొంచెం కుక్ అయింది, జాగ్రత్తగా తిప్పడానికి ట్రై చేస్తున్నా. గ్యాప్లో అయితే ఇక్కడ టొమాటోస్ ఉన్నాయి చెట్టుకి. కిక్కి ఇంతకుముందు ప్లాంట్ చేసిన చెట్టు అనమాట ఇది. ఇప్పుడు మనం అది హార్వెస్ట్ చేద్దాము. అవి కుక్ అవుతున్నాయి ఇప్పుడు చప్లీ కబాబు. ఈలోపు ఇది హార్వెస్ట్ చేద్దాం. Hello guys, welcome to my channel. So tomato harvest చేస్తున్నాం. సో నేను ఇది చేసా, వెళ్దామా తీద్దామా? ఇది కిక్కి టొమాటో ప్లాంట్ అనమాట. సో షీఈ్ వెరీ ఎక్సైటెడ్. వావ్, టమాటోస్ చాలా రెడ్ ఉన్నాయి. ఇది ఎలుగుంది. ఎల్లోగున్నది కట్ చేయకు. రెడ్ అది లో. ఇది ఎంత రెడ్ అవ్వాలా, సో ఇది తీసుకున్నాం. నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం. ఇది వెళ్దామా ఎక్కడికి? కూర్చోండి. మమ్మీకి ఇచ్చి సాంబార్లో ఏమని చెప్దామా? మనకు చప్లీ కబాబ్ ఫ్లిప్ చేసిన ప్రతిసారి ఇలా ప్రెస్ చేసుకుంటే అందులో వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేసి లోపల ఇంకా బాగా కుక్ అవుతుందంట. ఈ గ్యాప్లో మనకు సాంబార్కి అయితే ప్రిపరేషన్స్ రెడీ అవుతున్నాయి. ఆనియన్, చిల్లీ, మునక్కాయలు ఫ్రోజన్. బేసిక్గా ఇక్కడ మనకు ఫ్రెష్ అంటే దొరకవు కదా. అండ్ సొరకాయలు, క్యారెట్, ఒక వంకాయ, కికి హార్వెస్ట్ చేసిన టొమాటోస్. సో ఇవైతే మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ కుక్ అయ్యాయి. ఇంకా తీసేద్దాము. సో చూస్తున్నారు కదా, ఇవైతే పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి అనమాట. కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇందాక 5 ఉన్నాయి, ఇప్పుడు 4 ఎందుకు ఉన్నాయంటే ఆల్రెడీ అమ్మ ఒకటి తీసుకెళ్ళిపోయింది. సో ఇవైతే మనం ఇప్పుడు ప్లేట్లకు సర్వ్ చేసుకుందాము. దిస్ వన్ ఈస్ ఫర్ యూ. ఓకే కిక్కి, ష్యూర్. సో చూస్తున్నారు కదా, చూడటానికి అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము. అమ్ము అయితే ఆల్రెడీ అమ్ము తినేస్తుంది. చాలా బాగుంది. కొంచెం స్పైసీగా, కొంచెం సాల్టీగా అండ్ ఆ ధనియాలు అవన్నీ తగులుతూ పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్ అయితే. సో మీరైతే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా అనిపించిందో. టేస్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. స్పైసెస్ అవన్నీ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సాల్టీనెస్, స్పైసీనెస్ అవి. మేమైతే కొంచెం స్పైసీగానే చేసాము. లోపల లిట్టి సాంబార్ చేస్తుంది. సో ఇవైతే బేసిక్గా సాంబార్ కోసం అని చేసుకున్నాము. సో సాంబార్ అయిపోయిన తర్వాత అది ఇది కలిపి చూపిస్తాను. సో ఫర్ అయితే ఇట్స్ వెరీ టేస్టీ. ఫస్ట్ ఒక 5 వేసాం కదా. సో ఆ తర్వాత ఇట్లాగా మళ్ళీ ఇంకొక బ్యాచ్ చేసామన్నమాట. ఇందాక చెప్పినట్టు మళ్ళీ అట్లాగా ఫ్లిప్ చేసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేస్తున్నాము. అప్పుడు చూస్తే అర్థమైందనమాట వాటర్ ఎంత వస్తుందో దాంట్లో నుంచి బయటికి. అలా ప్రెస్ చేసినప్పుడల్లా మనకి వాటర్ సౌండ్ వస్తుంది దానిపైన. You leave first you. Oh, that's nice. Now this one. Okay. Smile. Okay. Let's see the photo. You want to See see the photo? Photo. Photo. Let's see our photo and we can take. నీ ఫోటో బాగుందా? ఓకే. మళ్ళీ చేద్దాం అన్ని పిక్చర్లు. చాలు ఇంకా. ఇదిగో సో మెనీ. ఓ మై గాడ్.
కిక్కి కూడా ఇక్కడ చాలా హడావిడి చేస్తుంది, ఫోటో తీస్తుందంట. నేను వీడియో తీస్తుంటే చూసింది కదా. సో Look at Kiki. నీకు చప్లి కబాబ్ ఇష్టం కదా? I love it. అమ్ముకు చాలా ఇష్టం చప్లి కబాబ్. ఇది లిట్టి వాళ్ళ బ్యాక్ యార్డ్ నుంచి వ్యూ అనమాట. చూస్తున్నారు కదా, హిల్స్ ఏరియా అవ్వడం వల్ల వీళ్ళ ఇంటి దగ్గర బ్యాక్ యార్డ్ నుంచి మంచిగా వ్యూ అంతా బాగా కనిపిస్తుంది అటు సైడ్ సిటీ వ్యూ. అండ్ బ్యాక్ యార్డ్స్ యూజువల్లీ ఇలా ఇవ్వరు. సో లిట్టి వాళ్ళు చేయించుకున్నారు కస్టమ్ బ్యాక్ యార్డ్. అండ్ ఇట్లా చేయించడం వల్ల టోటల్లీ వర్త్ ఇట్. అట్లా గట్టులాగా చూస్తున్నారు కదా, నాకు అట్లా చేయించుకోవాలని ఉంది. కాకపోతే చూడాలి ఇంకా అక్కడ టెక్సస్లో ఎంత ఛార్జ్ చేస్తారు అని. సో దానివల్ల ఏంటంటే ఎంతమంది వచ్చినా కానీ చక్కగా రిలాక్స్డ్గా అలా కూర్చోవచ్చు బయట. అండ్ చైర్స్ హడావిడ అంతా అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళి గట్టు మీద కూర్చుంటాం మేమైతే. ఫుల్లీ లోడెడ్ విత్ వెజిటేబుల్స్, సొరకాయలు, క్యారెట్, మునక్కాయ, ఆనియన్స్, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అయిందనమాట, చాలా డెలిషియస్గా ఉంది. ఇది సెకండ్ బ్యాచ్. అండ్ సాంబార్ కూడా రెడీగా ఉంది. సో వెళ్ళి సాంబార్ కూడా చూద్దాము. సో ఇవాళ వీడియో అయితే అదన్నమాట. చూసారు కదా, బేసిక్గా రెసిపీ షూట్ కాదు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం కుకింగ్ చేస్తున్నాం. అది చెప్పేసాం ఆల్రెడీ ఇందాక. మళ్ళీ చేయాలి. పాపం కిక్కికి ఇక్కడ ఏదో దోమ కుట్టింది. ఏమైంది కిక్కి? మస్కిటో కిస్ ఇచ్చిందా నువ్వు క్యూట్గా ఉన్నావని? కాదు, హర్ట్ అయింది. హర్ట్ అయిందా? మస్కిటో బయట చేసింది, నిన్న పార్క్కి వెళ్ళింది ఆడుకోవడానికి. సో ఇక్కడ మస్కిటో కుట్టింది అనమాట పాపం. డిన్నర్ అయితే రెడీగా ఉంది, ఫుల్ హెల్దీ. అండ్ ఇది సాంబార్ వచ్చి ఫుల్ వెజిటేబుల్స్ ఉన్నాయి. అండ్ చప్లి కబాబ్ ఈజ్ గుడ్ ప్రోటీన్. సో ఫుడ్ అయితే రెడీ అయింది, టేస్ట్ చేద్దాం ఇప్పుడు. డెలిషియస్ సాంబార్ అండ్ చప్లి కబాబ్ అండ్ సమ్ వైట్ రైస్. ఫస్ట్ అయితే సాంబార్ ట్రై చేద్దాము. సాంబార్ అయితే ఎక్సలెంట్గా ఉంది, పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అయితే. ఇప్పుడు చప్లి కబాబ్తో ట్రై చేద్దాం కొంచెం. ఖచ్చితంగా చేసుకుని ట్రై చేయండి. నాకు వెనక నుంచి కిక్కి చెప్తుంది సూపర్ ఉందని చెప్పాలంట. సో అందుకని ఇట్లా చెప్తుంది, సూపర్ ఉంది. సో అదన్నమాట ఇవాళ వీడియో. బేసిక్గా రెసిపీ షూట్ చేయడం కాదు, బ్లాగ్ లాగా చేసామన్నమాట ఇది. అండ్ మీకు రెసిపీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇంకా ముందు ముందు. యాక్చువల్లీ ఇప్పుడు మేము డెన్వర్లో ఉన్నామన్నమాట. ఇంకొక 1 week to 10 days ఇక్కడే ఉంటాము. వాట్, ఇట్స్ బోరింగ్? ఏంటి నువ్వు చెప్తావా ఏమైనా? హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నీ ఛానల్ నేమ్ ఏంటి? మామ్ అండ్ అమ్ము అండ్ కికి ఫ్రమ్ అమెరికా. వావ్, అమ్ము అండ్ కికి ఫ్రమ్ అమెరికా అన్న నీ వ్లాగ్ నేమ్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ మేక్ షూర్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. బాయ్, సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.